ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నెల్లూరు జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సమస్య గారు వారి హస్తాల మీదుగా రామిశెట్టి శ్రీనివాసులు నాయుడు గారికి కంఠసీమయంలో పుష్పమాలాలంకరణ చేశారు. ప్రప్రథమంగా గోవర్ధన్ రెడ్డి గారు మొట్టమొదటిగా సహజమైనటువంటి యొక్క రూపుగా భాషలుతున్నటువంటి అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు వారు లేని ఈ లోటుని పూర్తి చేస్తున్నారు. ఇంకా కూడా పూర్తిగా కలిసి తమ యొక్క కష్ట సుఖాలు ఏ విధంగా మాట్లాడుకుంటామో అంతగా మాట్లాడుకునేటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరొక సోదరుడు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ మాజీ అధ్యక్షులు వీరి చలపతి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విల్సన్ గారు, భరత్ కుమార్ యాదవ్ గారు, సత్యనారాయణ గారు, కోటేశ్వరరావు గారు, దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు గారి కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్తులు, పాత్రికేయ మిత్రులు అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా శ్రీనివాసులు నాయుడు గారి లేని లోటు కనిపించేటువంటి పరిస్థితి. అంటే బహుశా నాకు తెలిసి ఆయన బ్రతికి ఉంటే ఈరోజు ఆయన మన మధ్య ఉంటే మేమందరం ఈ గ్రామానికి వచ్చిన సమయంలో స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నాతో దగ్గర అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. 2006లో నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు పెద్దామె దామిశెట్టి శాంతమ్మ గారు మండల పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. పాపం ఆమె ఏ రోజు ఎక్కడికి వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉండదు. ఏదన్నా ఉంటే సీనన్నే వచ్చేవాడు, మాట్లాడేవాడు, పనులు చక్కబెట్టేవాడు. సరే, అజాత శత్రువు అయినటువంటి వ్యక్తి, ఎంతో లౌక్యంగా వ్యవహరించేవాడు. ఏ రోజు కూడా గట్టిగా పరుషంగా మాట్లాడినటువంటి సందర్భాలు మా ఇద్దరి అనుబంధ సంబంధాల్లో ఏ రోజు కూడా నాకు కనిపించలేదు, అనిపించలేదు. అటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు దూరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు 1 సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి వెంటనే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఆయన యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేయాలి, ఆయన ఆకాంక్షలు ఏదన్నా ఉంటే వాటిని నెరవేర్చాలనేటువంటి తపనతో అనేక రకాలైనటువంటి రాజకీయంగా ప్రవేశం చేశాడు, రాజకీయంగా రాణించాడు, దాంతోపాటు విద్యా సంస్థలు నెలకొల్పాడు. అనేక విధాల ఈ ప్రాంతానికి సంబంధించి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఈరోజు అర్థాంతరంగా ఎవరు ఊహించలేదు ఆయన అంత త్వరగా మనలందరినీ వదిలి వెళ్ళిపోతాడని చెప్పి. బహుశా నేను అనుకునేవాడిని, నెల్లూరు జిల్లాలో డ్రెస్ సెన్స్ అంటే బట్టలు నలగకుండా మెయింటైన్ చేసినటువంటి రాజకీయ నాయకుల్లో దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు గారు ఒకరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.